రియల్ హీరోగా బతుకుతున్నట్టు నిజమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నన్ను తీసుకెళ్ళి మనం చాలా పెద్ద ఫామ్ హౌస్, మాకు ఒకసారి దావత్ పిలవండి, అందరు కళాకారులను పిలవండి, భోజనం పెట్టండి, కుక్కలు అన్నం పెట్టండి, కుక్క పెట్టండి. చాలా గొప్పగా బతుకుతున్నటువంటి మహాంతమైనటువంటి వ్యక్తి. 13 ఎకరాలలో ఆల్ ఫ్రూట్స్, కింగ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, మొత్తం ఫ్రూట్స్ ఫామ్ పెట్టాడు. తన ఊరికి 5 కోట్లు ఖర్చు పెట్టేసేసి మన సిటీలో ఉండేటువంటి రోడ్స్ కూడా ఆ విధంగా చేపించాడు. చైనా నుంచి ఊరు సాఫ్ చేయడానికి మిషన్ తెచ్చిచ్చాడు. చాలా గొప్ప వ్యక్తి. నిరాళం చేసుకొస్తాడు. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ ఒక టర్మ్ ఉంది కదా, 4 టైమ్స్ సర్పంచ్గా ఉంది. మాట్లాడితే సత్య చెప్పాలి ఒక్క మాట. అందరికీ నమస్కారం. నా పేరు బాలేశ్వర్. ప్రజెంట్ వారియర్స్ కరాటే ఇంటర్నేషనల్ అని చెప్పేసి మేము రన్ చేస్తా ఉన్నాం. ఒక 600 నుంచి 700 మంది బ్లాక్ బెల్ట్స్ కూడా మా దగ్గర ఉన్నారు. దానికి చీఫ్ ఇంద్రసేన సార్, నేను. తర్వాత ఇదంతా ఈరోజు ఈ స్టేజ్లో ఉండి ఇంత పూర్తి ఉన్నా అంటే ఖచ్చితంగా మా కృష్ణ సార్ పుణ్యాన. ఆయన ఆ రోజు ఆ కరాటేలో ఆ భిక్ష పెట్టింది కాబట్టి ఈ రోజు ఈ స్టేజ్ మీదకి వచ్చిన. నిజంగా కూడా అందరి ముందు ఆయనకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఆ రోజు తిండికి కూడా నా దగ్గర డబ్బులు లేవు 90లో. ఆ రోజు కృష్ణ సార్ దగ్గర ఉంచుకొని ఇంట్లో అన్నం పెట్టి నాకు కరాటే నేర్పించి ఈ స్టేజ్కి తీసుకొచ్చిండు. ఈ రోజు నేను నా ఊరికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన అంటే కేవలం కృష్ణ సార్. ఏ రోజు కూడా నా పిల్లలకు కూడా చెప్పుకున్నా ఏంటి అంటే కృష్ణ సార్ నన్ను ఇంత పూర్తి కరాటేలో డెవలప్ చేసిండు కాబట్టి నేను ఇంత పూర్తి ఉన్నా అని చెప్పేసి అన్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా కూడా నేను ఖచ్చితంగా మీకు ఎప్పటికీ రుణపడి ఉన్నా. ఎప్పటికైనా మీకు ఏ విధంగానైనా నేను రుణం తీర్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాలేశ్వర్. నెక్స్ట్ భరత్ రెడ్డి, బలరాముడు లాగా ఒక్క మాట.